హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ బీచ్ స్పెషల్ అండి. సమ్మర్ కాబట్టి బీచ్కి అయితే వెళ్ళాము. ఈవినింగ్ 4 o'clockకి వెళ్ళాము. మేము ఇంటికి వచ్చేసరికి 7-7:30 వరకు అయి ఉంటుంది టైం. అయితే చాలా బాగుండిందండి. సమ్మర్లో కదా, ఎండలకి ఆ బీచ్ చాలా బాగుంది. అక్కడ ఐస్ క్రీమ్ షాప్ ఉంది, పానీపూరి ఉంది, చేపలు, రొయ్యలు, ఎగ్స్ అన్నీ ఉన్నాయి. అన్ని షాప్స్ ఉన్నాయండి అక్కడ. లేనిదంటూ లేదు. స్నాక్స్ ఐటమ్ మొత్తం ఉన్నాయి. స్పెషల్గా ఏంటంటే అక్కడ గుర్రాలు ఉన్నాయి. అవి మాత్రం మనం చెన్నై మెరీనా బీచ్లో అట్లాగా పెద్ద పెద్ద దగ్గర చూసాము సిటీస్లో. ఇప్పుడైతే ఇక్కడ కూడా ఉంది. ఈసారి నేను చూడడం 2 ఉన్నాయి. అవి కూడా మరీ పెద్దవి ఏమీ లేదు, మామూలు సైజులోనే ఉన్నాయి. అందరైతే ఎక్కుతున్నారు, పిల్లలు పెద్దలు అందరూ ఎక్కుతున్నారు. ఈ బీచ్లో చూడండి, ప్రతి ఒక్కరూ వెళ్తున్నారు కానీ బయటికి మాత్రం రావడం లేదు. చిన్నపిల్లలతో సహా. చిన్నపిల్లలు అయితే గుంటలు తూసేస్తున్నారు, ఇల్లులు కట్టేస్తున్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు సమ్మర్ అంతా. మేము కూడా మొత్తం ఫ్యామిలీ ఒక 10 మెంబర్స్ 12 మెంబర్స్ వరకు వెళ్ళాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అసలు అక్కడి నుంచి రావాలంటే మాత్రం టైం చేసుకొని రావాల్సిందే కానీ రావాలని మాత్రం అనిపించడం లేదు. అంత బాగుంది, చాలా ఎంజాయ్ చేసాము. అవన్నీ షాప్సే వెనకాల ఉండేవన్నీ కూడా. బీచ్కి చాలా దగ్గరలో పెట్టేస్తున్నారు. ఈ సైడ్ మొత్తం ఇదైతే అసలు ఐస్ క్రీమ్ ఉంది బండి, ఒక ఆంటీ పెట్టుకున్నది. మరీ అసలు అక్కడి వరకు నీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నాయి. అంత దగ్గరలో పెట్టున్నారు ఆ ఆంటీ అయితే. ఇంకొంచెం ఒక 2 అడుగుల తర్వాత అదైతే పానీపూరి బండి. అది దాని పక్కనే గుర్రాలు. అది ఇంకో గుర్రం ఆ సైడ్ ఉంది వెనకాల పక్క. ఆ పానీపూరి బండి వెనకాల పక్క ఉంది. ఇవన్నీ కూడా షాప్స్. చాలామంది వచ్చున్నారు. అందరూ లాస్ట్ వరకు ఉన్న వాళ్ళు ఉండి కూడా వెళ్ళేటప్పుడు కానీ ఇంకా సముద్రంలో దిగే తడిచే వెళ్తున్నారు. ఆ ఐస్ క్రీమ్ బండి ఆంటీదే. అంత దగ్గరలో ఉన్నారు ఆంటీ. ఆ నీళ్ళు వచ్చి ఆంటీని కొడుతున్నాయి. ఈ బ్యాచ్ అయితే నైట్ 7 అయినా కానీ బయటికి రాలేదండి. మేము వచ్చే వరకు కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. అస్సలు బయటికి అయితే రాలేదు వాళ్ళు. వీళ్ళందరూ కానీ అంతే, చాలా ఎంజాయ్ చేశారు. అటుపక్క ఇంకా చాలా మంది ఉన్నారు. నేను ఆ సైడ్ అంతా వెళ్ళి వీడియో తీయలేదు. కొంతమంది వీడియో తీస్తున్నారని జరుపుకుంటారు కదా, అందుకని నేను అంతగా వెళ్ళలేదు. ఒకే దగ్గర నిలబడి మొత్తం అక్కడి నుంచే జూమ్ చేసుకొని షార్ట్ చేసుకొని అయితే చేశాను. అది సమ్మర్లో అలలు వస్తున్న ఫోర్స్లో గాలి అదంతా చాలా బాగుంది. క్లైమేట్ అయితే అస్సలు మాకు ఇంటికి రావాలనే అనిపించలేదు. ఇంకా నైట్ అయిపోయింది కాబట్టి ఇంకా బయలుదేరాల్సి వచ్చింది తొందరగా. కానీ అక్కడ అంత చీకటిగా ఏం కాలేదు. 6:30 వరకు కూడా చీకటి ఏం రాలేదు. కొంచెం సన్లైట్ ఉండింది. పానీపూరి తోటి ఇక్కడ ఒక గుర్రం ఉంది. అదో అక్కడ ఒక గుర్రం ఉంది బండి వెనకాల. ఆ గుర్రం కూడా ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా బాగా డ్యాన్స్ చేసిందండి. అది కూడా చూపిస్తాను నేను. అది కూడా షూట్ చేశాను, తర్వాత వస్తుంది. చాలామంది అయితే వచ్చారు పిల్లలతో సహా. ఫ్యామిలీలు వచ్చేస్తున్నారు. చిన్న పిల్లలు అయితే అస్సలు భయపడడం లేదండి. పెద్దవాళ్ళు వెళ్ళి లాక్కోరానికి వాళ్ళకి టైం అంతా సరిపోతుంది. ఆ పిల్లల్ని లాగి 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 బెజారి వదిలేయాల్సిందే. ఇంకా అస్సలు వినడం లేదు. ఎంత లాక్కొచ్చినా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కూడా గమ్ముగా వదిలేసి వచ్చి కూర్చున్నారు. సరే, ఇప్పుడు ఈ గుర్రం చూడండి, వాటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలా చేస్తుందో సినిమాలో చూపిస్తారు కదా, సేమ్ అలాగే చేస్తుంది. అదైతే సినిమాలో ఇంకా పెద్దది ఉంటుంది గుర్రం, ఇది చిన్నది. చూడండి ఒకసారి. ముందరున్న వాళ్ళందరూ భయపడి పక్కకి వెళ్ళిపోయారు అది అట్లా చేయగానే. అట్లా ఆ ఏజ్ పిల్లలు కూడా ఎక్కున్నారు, పెద్దవాళ్ళు కానీ ఎక్కున్నారు. ఆ రోజు అసలు అలలైతే చిన్నవి ఒక్కటి కూడా రాలేదండి. అన్ని పెద్ద అలలే. ఎంత ఎడ్జ్కి వచ్చి కూర్చున్నా కానీ వచ్చి నెట్టేస్తున్నాయి. అంత పెద్ద అలలు. చిన్న పిల్లలు కూడా అసలు భయపడడం లేదు, పడిపోతున్నారు. ఈవెన్ వెనకాలకి కూడా పడిపోతున్నారు, అయినా కానీ భయపడడం లేదు. అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలైతే. చూడండి ఎంత లోపలికి వెళ్ళిపోయినారు. చూడండి, చిన్న పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోతున్నారు అంత లోపలికి. సమ్మర్లో ఇలా వెళ్ళడం వల్ల కొంచెం ఫ్రెష్గా కానీ ఉంటారు. ఆ ఎయిర్ అదంతా కూడా మనుషులు కూడా కొంచెం మైండ్ బాగుంటుంది ఫ్రెష్గా. అలలు వచ్చేటప్పుడు ఎగిరెగిరి వాళ్ళు అయితే మునుగుతున్నారు.
కట్టేసినట్టుగా ఎగురుతున్నారు. ఇంకోటి గుర్రం ఇది తిప్పుతూ ఉన్నాడు అంకుల్ అయితే అటు ఇటు. ఈ గుడ్డోడు చూడండి వీడియో తీస్తున్నానని ముందర వచ్చి చూసి మరీ వెళ్తాడు. ఉందండి పెద్ద ఆయన ఎక్కున్నాడు ఇప్పుడు గుర్రం మీద. ఇది వేరే గుర్రం, ఇది ఒకటి అక్కడ ఉంది, ఇంకోటి వెళ్తా ఉంది. ఈ గుడ్డోడు చూడండి ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు వచ్చి ముందు. ఇంకా వాళ్ళు ఉన్నారు పక్కన, అందుకని నేను వీడియో అయితే సరిగా తీయలేదు అండి. అదండి ఇక్కడ ఒక ఆమె ఇల్లులు కట్టుకుంటా ఉంది కూర్చొని. బాగానే కట్టింది, బాగా అదిమి కొట్టింది, తొందరగా పడిపోకూడదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.